హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడే వర్క్ నుంచి అయితే వస్తాను. మీకు ఒక విషయం చెప్పాలని అయితే అనుకుంటున్నాను. ఈ విషయం ఏంటంటే, ఇది విని పక్కకు పోయి ఆడుకో అమ్మా చాలా విన్నాం అనేసి మీరు అనుకుంటారేమో అనుకోండి. కానీ ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను. అందమైన ఆస్తి అయినా సరే ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. ఆడికి అది లేదు, వీడికి ఇది లేదు అనేసి తక్కువ చేసి ఎవరు కూడా మాట్లాడవలసిన అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే, కష్టపడి ప్రతి ఒక్క రూపాయి మనం ఏది కొనుక్కున్నా కానీ ప్రతి ఒక్క రూపాయి అది మనదై ఉండాలి. అది భార్య భర్త వీళ్ళిద్దరిదో ఎవరో ఒకటి సంపాదన అయ్యి ఉండాలి తప్ప పక్కోళ్ళది అసలు తాత ముత్తాతలది, అమ్మ నాన్నది, అత్త మామది ఇలాంటిది ఎవరిది కలిసి ఉండకూడదు. అలాగే ఏదైనా కానీ సొంతంగా కొనుక్కుని ఉండాలి. అది ఇల్లు అయినా సరే, ల్యాండ్ అయినా సరే, వేరే ఏదైనా సరే మూడు పిల్లలిద్దరు కొనుక్కుని ఉండాలి తప్ప పక్కోళ్ళది ఆస్తులు కలిపేసుకుని లేకపోతే పక్కోళ్ళ కష్టం తీసేసుకుని కొనేసుకుని ఇలాగా సోదైతే చెప్పకూడదు. కష్టపడి బతకాలి. వేరే వారికి వేరెత్తి చూపడం, వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అయితే చేయవలసిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఎందుకో నాకైతే చెప్పాలనిపించింది. అంటే మీరు ఏమన్నా ఫేస్ చేశారా అనేసి అనుకుంటున్నారేమో. నేనైతే చాలా అయితే ఫేస్ చేశాను, కానీ ఎప్పుడూ ఏం చెప్పదలుచుకోలేదు నేనైతే. కానీ ఎందుకు ఈరోజు అయితే చెప్పాలనిపించింది. ఇది కరెక్టే కదా నేనైతే అనుకున్నది. ఇలా చాలా చోట్ల జరిగే ఉంటుంది, కానీ నా వరకైతే నేను ఎప్పుడు ఏం చెప్పలేదు. ఎందుకో చెప్పాలని చెప్తున్నాను. సరే, వంట అయితే చేసుకోవాలి. బాయ్.